వికలాంగుల దినోత్సవం ఈ రోజు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు సీతక్క మరియు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోని ఉన్న వికలాంగులందరూ కూడా డిఇసి డిసెంబర్ 3ని పండుగ రోజు చాలా జరుపుకోవడం చారిత్రక అంశమన్నారు. వైకల్యంతో బాధపడకుండా ఆత్మస్థైర్యంతో ప్రపంచాన్ని జయించినటువంటి వికలాంగులు మానవాళికి ఆదర్శమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వికలాంగుల ఆత్మబంధువు శ్రీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే ప్రజాపాలన తెచ్చారని, ఈ ఒక్క సంవత్సరంలోనే 87 మంది ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలుగా వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించినటువంటి వికలాంగులందరినీ మంత్రి చైర్మన్ అభినందనలు తెలిపారు. వివిధ రంగాలలోని అద్భుత విజయాలు సాధించి రాష్ట్ర స్థాయి అవార్డ్స్ పొందినటువంటి 21 మంది వికలాంగులను మంత్రి చైర్మన్ మెమెంటో అండ్ ప్రైజ్ మనీను మరియు శాలువలతోటి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోని శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, శాఖ డైరెక్టర్ శైలజ, జిఎం ప్రభంజన్ రావు మరియు వేల మంది వికలాంగులు, వివిధ వికలాంగుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గాలు పాల్గొన్నాయి. విద్యా వ్యవస్థలో దేశానికి దిక్సూచి